డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై జన సైనికులు ఎస్ఐ పరమహంసకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఇకనైనా ఇలాంటివి మానుకుని రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. లేదంటే మాజీ సీఎం జగన్లా ప్యాలెస్కే పరిమితం అవుతారని జన సైనికులు జోస్యం చెప్పారు. నీ జగన్మోహన్ రెడ్డి గారు ఓసరవెల్లి ఆడు బతికెళ్తాడు. ఇక్కడ ఉంటే భయపడి ఎక్కడికి బెంగళూరు పారిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి అద్దె పార్టీలో ఉంటూ నువ్వు వాగిన వాడికి నిజంగా మేము సమాధానం కూడా చెప్పడం, నీలాంటి వ్యక్తులకి సమాధానం చెప్పడం కూడా అనవసరం. కాకపోతే సమాధానం చెప్పాలి, ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ రోజు నిడదవోలు నియోజకవర్గం నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇక మీదట మా నిడదవోలు నియోజకవర్గంలో కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దయచేసి మేము మంచి చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఆ మంచిని స్వీకరించండి. చెడు చేయడం మొదలు పెట్టడం మాకు వచ్చు, కానీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలతో వచ్చి ఆయన ఎన్నో 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు. ఆ పార్టీలో ఉంటూ మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. అది చేతకాంతనం అనుకుంటే మీ పొరపాటు. కాబట్టి ఇకపైన మీరు అన్ని మూసుకుని ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళి ప్యాలెస్లో ఉండండి. ఆ మాటను అనుకుని ఈ రోజున కొన్ని పేటీఎం కుక్కలు అర్థమవుతుంది కదా, ఆ కుక్కలు ఏదైతే వాగారో వాటికి మేము సమాధానంగా ఇక్కడి నుంచి జవాబు విసురుతున్నాము. ఏంటంటే కందుల దుర్గేష్ గారు ఒకసారి ఆయన జీవితం చూడండి. మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో భిక్ష పెట్టాడు అన్నట్టుగా వాగుతున్న కుక్కకి నేను సమాధానం చెప్తున్నాను. ఇక్కడి నుంచి కందుల దుర్గేష్ గారికి 2007లోనే ఎమ్మెల్సీ రావడం జరిగింది. అది మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో వచ్చింది. అది కూడా మీ తండ్రి గారు కూడా భిక్ష పెట్టలేదు, అది గమనించుకోండి. ఎందుకంటే ఈ రోజున కందుల దుర్గేష్ గారు జీవిత చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక ఆయన తాతగారు చూసుకుంటే 1962లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలానే 3 సార్లు మున్సిపల్ చైర్మన్ కింద చేశారు కందుల దుర్గేష్ గారు వారి తాతగారు. ఈయన ఎన్ఎస్యుఐ కింద, యూత్ కాంగ్రెస్ కింద, అలాగే పెద్ద కాంగ్రెస్ కూడా, అలానే జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఆయన మన జిల్లా ఏదైతే గతంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాకి ప్రెసిడెంట్ కింద చేశారు.